వీళ్ళు రాజకీయ నిరుద్యోగులు అయిపోయిన తర్వాత బోరుమని ఆడడం మొదలుపెట్టారు. వాస్తవంగా మంచి మానవత్వం లేనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళే ఎక్కువ తిరుగుతున్నారు సమాజంలో. ఎందుకంటే వీళ్ళు రాజకీయంగా పతనమైపోయారు. వీళ్ళ రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారు. ఏం చేయాలి, ఏం చెప్పాలి అర్థం కావట్లా. ఏదో రకంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనే అందరూ కూడా నలుగురు చూస్తారు. వీళ్ళని యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ వీళ్ళు చెప్పింది వింటారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం, పవన్ కళ్యాణ్ గారు ఏది పెట్టినా ఏది చేసినా ముందుగా విమర్శించేది పేర్ని నాని వీళ్ళే. కాబట్టి వీళ్ళకి ఏ పని పాటు లేదబ్బా. పని లేనోడు ఏం చేస్తాడు? మంచి చెడు లేకుండా విమర్శిస్తూనే ఉంటాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్లో ఏం చెప్పారంటే ఇంకొక 15 ఏళ్ల పాటు పొత్తు అనేది కొనసాగుతూనే ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మనం పొత్తులో కలిసి ఉండాలి. ఎవరు కూడా గ్రౌండ్ లెవెల్లో చిన్న చిన్న హెచ్చుతగ్గులు భేదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గించుకొని అందరూ సమన్వయంగా కలిసి ఉండండి అని చెప్పారు. దానికి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా విమర్శించడం జరుగుతుంది. మీరు ఇంకా ఈ జన్మలో సీఎం అవ్వలేరు అని చెప్పి పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారు. మీరేం చెప్తారు దానికి? నేను సీఎం గురించి ఆలోచించను, కానీ పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా పీఎం అవుతాడని ఆశతో ఉంటాను. అవన్నీ సోది చెప్పడం వదిలేమనండి వాళ్ళని. ఇప్పుడు ఈ సోదిగాళ్ళు సోది చెప్తూ ఉంటారు, ఏం పని ఉంది వీళ్ళకి? కాబట్టి నేనేమంటానంటే ఒక వ్యక్తితో సాంగత్యం చేసినందువల్ల, ఒక వ్యక్తితో కలిసి పోరాటం చేస్తున్నందువల్ల జెండా మోసినట్టు అవుతుందా? జెండా మోసినట్టు అవుతుందా? అలాగే వీళ్ళకి నేను చెప్పాను కదా, వీళ్ళకి ఉచ్చ నీచాలు లేవు, మానవత్వం లేదు. ఇంకా ఎంత నీచానికైనా దిగజారుతారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పడే ఉంటారు ఎప్పుడు. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు మారాలి. వీళ్ళు అదే మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీకి సంబంధించిన జెండా పట్టుకున్నారని, అది కూడా తమిళనాడుకు చెందిన టీవీకే విజయ దళపతి పార్టీ జెండా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పార్టీలు జెండాలన్నీ మోసేశాడు, ఇప్పుడు తమిళనాడు వెళ్ళాడని చెప్పి వెటకరెత్తున్నారు. దాని గురించి మీరేం చెప్తారు? నిజంగా అది తమిళనాడు జెండా అని అంటారా? కాదే, అది జెండా కాదంటే కళ్ళు గట్టు సరి కనపడవు. వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే తెలుస్తుంది. ఒక రాష్ట్ర జెండా అది. అది తెలియక వీళ్ళు విజయ్ జెండా అని చెప్పి అనుకుంటున్నారేమో. కళ్ళు పోతే పోయి కనీసం చర్చన చేసుకోవాలి కదా. ఆ జెండా ఎవరిదిరా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరు పట్టుకున్నారు, ఇవి కూడా తెలుసుకోకుండా విమర్శ. వాళ్ళకి కావాల్సింది విమర్శే. కాబట్టే పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు. సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టు చెప్పారని చెప్పి ఆయన తరపు నాయకులు, పార్టీ సభ్యులందరూ చెప్తున్నారు. కానీ ఇప్పుడు అసలు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేసింది వైసీపీ అని చెప్పి అంబటి రాంబాబు గారు కానీ పేర్ని నాని గారు కానీ చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? అసలు సుగాలి ప్రీతికి న్యాయం చేసింది ఎవరంటారు? ఎంతవరకైనా కానీ అసలు పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో అండగా నిలబడకపోతే ఈ వైసీపీ పార్టీ ఆ సుగాలి ప్రీతికి సహాయం చేసేదనా? ఈవేళ ఆమె వచ్చి పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేయించాలని తక్కువ చేసి మాట్లాడడం చేస్తుంది. నిజంగా సుగాలి ప్రీతి తల్లి ఒక రెడ్డి, వాస్తవంగా రెడ్డి ఆమె. అలాంటప్పుడు ఈ కుల పిచ్చితో మరి పవన్ కళ్యాణ్ విమర్శిస్తుందో, లేకపోతే సాక్షి టీవీ ముందు పెట్టుకుని, సాక్షి వాళ్ళని ముందు పెట్టుకుని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ముందు పెట్టుకుని పవన్ కళ్యాణ్ మోసం చేశాడు. పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం అబ్బా? అప్పట్లో జరిగిన అన్యాయానికి పోరాటం చేసి నీకు న్యాయం చేసేలా చేశాడు. ఈవేళ ఈ కులమనే కులపిచ్చితోనూ అహంకారంతోనూ ఉచ్చనీచాలు లేకుండా, మంచి మానవత్వం లేకుండా మాట్లాడినటువంటి సుగాలి ప్రీతి తల్లి పార్వతి నిజంగా విశ్వాసఘాతకురాలు, విశ్వాసం లేనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తులు ఈవేళ పవన్ కళ్యాణ్ తగ్గించాలని చూస్తే ప్రజలు చూస్తూనే ఉంటారు. వాళ్ళకి ఇప్పటికే చాలా చెడ్డ పేరు వచ్చింది, తగిన బుద్ధి కూడా చెప్తారు. పవన్ కళ్యాణ్ ఈ కేసును అడ్డం పెట్టుకుని ఈరోజు రాజకీయం చేశాడు, ఈ రోజు పదవుల్లోకి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా సుగాలి ప్రీతి కేసు వల్ల ఈ రోజు డిప్యూటీ సీఎం అయ్యారంటారా? మీ అభిప్రాయం ఏంటి? కావాలని ఏదో చెప్పాను కదా, సుగాలి ప్రీతి కేసు వల్ల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడా అంటే వీళ్ళకి ఏం మాట్లాడతారబ్బా? వీళ్ళని ఏ రకంగా తిట్టాలి, నిందించాలి నాకు అర్థం కావట్లా. ఎందుకంటే ఆ తల్లికి అన్యాయం, సుగాలి ప్రీతికి అన్యాయం జరిగింది. ఆ అన్యాయం జరిగినటువంటిది ఆ దోషులకి శిక్ష పడాలని నిరంతరం పోరాటం చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలాగా 5 ఎకరాల భూమి, 500 గజాల స్థలం, అలాగే 8 లక్షల రూపాయలు క్యాషు, అవి కాకుండా నాయకులతోని, వీర మహిళలతోని ఫోన్పేలు, గూగుల్ పేలు కూడా చేయించి ఆ కుటుంబాన్ని ఆదుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఎలాంటి ఉచ్చ నీచాలు లేకుండా ఈవేళ పవన్ కళ్యాణ్ మాకు వెన్నుపోటు పెడిచారు మా వల్లే అని మాట్లాడిందంటే వాళ్ళు దుర్మార్గమైన ఆలోచన చేసి దుర్మార్గులుగా మిగిలిపోతారు త్వరలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు విశాఖలో జరిగిన శాంతో శానా అనే మీటింగ్ గురించి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా ప్రతి పాయింట్ ని పట్టుకుని ట్రోల్ చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? మాజీ మంత్రులకి కానీ, మాజీ నాయకులకి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకి? ఇప్పుడు ఏనిగెళ్తుంటే కుక్కలు మురుగుతాయి అంటారు కదా.
వాస్తవంగా నేను ఎలా అసలు కుక్కలు ఎందుకు మురుగుతాయి ఏనుగెళ్తుంటే ఒక వీధిలో వెళ్తుంటే ఏదో ఒకటో రెండో కుక్కలు మురుగుతాయి. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేసినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు అలా మురుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చాలాసార్లు అసలు సిగ్గుపడండి రా బాబు మీరు. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ పడి అతను నిజాయితీపరుడైన పవన్ కళ్యాణ్ పడి ఇలా ఏడ్చడం వల్ల మీరు పతనం అయిపోతారు తప్ప ఆయన దినదినాభివృద్ధి చెందుతూ అత్యున్నత స్థానానికి ఎదుగుతాడు. కాబట్టి ఇప్పటికైనా మనుషులుగా మారి పవన్ కళ్యాణ్ని విమర్శించడం మానండి.